బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వైన్ కద్దబూక ఫకుల్లి అమలి వలకుం అమలుకుం అంతుం బరీఉన మిమ్మా అమలు వాన బరీఉం మిమ్మా తామలూన్. ఇంతగా బోధపరిచిన తర్వాత కూడా వారు నిన్ను అసత్యవాది అని త్రోసిపుచ్చినట్లయితే వారికి చెప్పు, నా కర్మల ఫలం నాకు లభిస్తుంది, మీ కర్మల ఫలం మీకు లభిస్తుంది. నా కర్మలకు మీరు జవాబుదారులు కారు, మీ కర్మలకు నేను జవాబుదారుని కాను. ఓ ప్రవక్త, వారిలో కొందరు నీ మాటలను చెవియోకి వింటారు, కానీ అది వారి అభినయం మాత్రమే. ఏమిటి, నీవు చెవిటి వారికి వినిపించగలవా? వారేమి గ్రహించలేకపోయినప్పటికీ వారిలో కొందరు నీ వైపు శ్రద్ధగా చూస్తుంటారు. వారు విషయం గ్రహిస్తున్నారని నువ్వు భావిస్తావు, కానీ వారి పరిస్థితి తద్భిన్నంగా ఉంది. ఏమిటి, నీవు గుడ్డి వారికి మార్గం చూపగలవా? వారికి ఏమీ కనిపించినప్పటికీ నిశ్చయంగా అలా ప్రజలకు అన్యాయం చేయడు, కానీ ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు. అల్లా వారిని సమావేశపరిచే రోజున తాము ప్రపంచంలో దినంలో ఒక గడియకాలం కంటే ఎక్కువ గడపలేదని వారికి అనిపిస్తుంది. వారు ఒండొకరిని గుర్తుపడతారు. అల్లా సమక్షంలో హాజరు కావాల్సి ఉందన్న విషయాన్ని త్రోసిపుచ్చిన వారు తీవ్రంగా నష్టపోయారు. వారు సన్మార్గం పొందలేకపోయారు. ఓ ప్రవక్త, మేము వారికి వాగ్దానం చేసిన వాటిలో శిక్షలలో కొన్నిటిని నీకు చూపించనా? లేక అంతకుముందే మేము నీకు మరణమొసగిన ఏం జరిగినా వారు మరలి రావాల్సింది మాత్రం ఆ వద్దకే కదా. వారు చేసే పనులకు అల్లా సాక్షిగా ఉన్నాడు. ప్రతి సమాజానికి ఓ ప్రవక్త ఉన్నాడు. వారి ప్రవక్త వారి వద్దకు ఇచ్చేసినప్పుడు వారి మధ్య న్యాయబద్ధంగా తీర్పు చేయబడుతుంది. వారికి ఏ విధమైన అన్యాయం జరగదు. ఒకవేళ మీరు సత్యవంతులైతే ఆ వాగ్దానం ఎప్పుడు సంభవిస్తుంది అని వారు అడుగుతున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఈ వ్యవహారం నా చెప్పు చేతుల్లో లేదు. అల్లాహ్ కోరితే తప్ప నేను నా స్వయానికి కూడా ఎలాంటి లాభ నష్టాలు చేకూర్చలేను. ప్రతి సమాజానికి ఒక నిర్ణీత గడువు ఉంటుంది. వారి సమయం వచ్చినప్పుడు వారు ఒక గడియ కాలం అటు ఇటు కాలేరు. వారితో చెప్పు, మీరు ఆలోచించారా? దైవశిక్ష మీపై రాత్రికి రాత్రి వచ్చి పడినా లేక పట్టపగలి కబళించినా అసలు మీరేం చేసుకుంటారు? మరి అలాంటప్పుడు అపరాధులు దానికోసం ఎంతకంత ఆత్రం చేస్తున్నారు. ఏమిటి, అది సంభవించినప్పుడే మీరు దానిని విశ్వసిస్తారా? ఆ సమయంలో ఇలా అనబడుతుంది, ఇప్పుడు విశ్వసించేది. దీనికోసం హడావిడి చేసింది కూడా మీరే కదా. అప్పుడు దుర్వర్తనాలతో ఇలా అనబడుతుంది, శాశ్వతమైన యాతనను చెవి చూడండి. మీకు మీరు సంపాదించుకున్న దాని ప్రతిఫలం తప్ప వేరొకటి దొరుకునా? ఏమిటి ఇది, ఈ శిక్ష నిజమేనా అని వారు నిన్ను అడుగుతున్నారు. వారికి చెప్పు, అవును, నా ప్రభువు తోడు, ఇటు ముమ్మాటికి నిజం. మీరు ఎన్నటికీ దాని నుండి తప్పించుకోలేరు.
దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి దగ్గర భూమి నిండిపోయేంత ధనమున్నా దానినంతటి పరిహారంగా ఇచ్చి తాను బయటపడాలనుకుంటాడు. కానీ అలా జరగదు. వారు ఆ శిక్షను చూసుకున్నప్పుడు లోపలే పశ్చాత్తాపడతారు. తర్వాత వారి మధ్య న్యాయంగా తీర్పు జరుగుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. అలా తెలుసుకోండి, ఆకాశాలలో భూమిలో ఉన్న వస్తువులన్నీ అల్లాహకి చెందుతాయి. వినండి, అల్లాహ్ వాగ్దానం సత్యం, కానీ చాలామంది ఈ సత్యాన్ని గ్రహించారు. ప్రాణం పోసేవాడు ఆయన, ప్రాణం తీసేవాడు ఆయన. ఎట్టకలకు మీరంతా ఆయన వైపునకి మరలిపోవలసి ఉంది. ఓ మానవులారా, మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి హితోపదేశం ఖురాన్ వచ్చేసింది. అది హృదయాల్లో తిష్టవేసిన వ్యాధులన్నిటికీ నివారణ, షిఫా, స్వస్థత, విశ్వసించే వారికి మార్గదర్శనం, కారుణ్యం. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లా ప్రదానం చేసిన ఈ బహుమానానికి, అనుగ్రహానికి, కారుణ్యానికి గాను వారు సంబరపడాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది. వారిని అడుగు, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అల్లా మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీ అంతటా మీరే కొన్నింటిని ధర్మసమ్మతం చేసుకుని మరికొన్నింటిని నిషేధించుకున్నారు. ఇది ధర్మమేనా? ఇంకా ఇలా అడుగు, ఏమిటి? ఈ మేరకు అల్లా మీకు అనుమతి ఇచ్చాడా, లేక మీరు అల్లాపై అపనిందను మోపుతున్నారా? అల్లాహకు అసత్యాలను అంటగట్టే దుస్సాహసానికి పాల్పడిన వారు ప్రళయ దినం గురించి ఏమనుకుంటున్నారు? నిశ్చయంగా అల్లాహ్ మానవుల ఎడల అనుగ్రహశాలి, కానీ వారిలో అధికులు కృతజ్ఞత చూపరు.